మన ఆనందాల్ని దూరం చేసే 4 చెడ్డ అలవాట్లివే. అవేంటో చూద్దామా? ఫస్ట్ నంబర్ 1 ఎప్పుడూ కూడా ఏదో పోయినట్టుగా దిగాలుగా ఉంటూ, పోయిన దాని గురించి ఆలోచించటం. అంటే జరిగిపోయిన కాలాన్ని గురించి మాటి మాటికి తలుచుకుంటూ, బాధపడుతూ అక్కడే ఉండిపోవటం. మంచి అవకాశాలు వచ్చినప్పుడు కాలతన్నుకోవటం. ఇక నంబర్ 2 ఎప్పుడూ కూడా అవతలి వ్యక్తుల గురించి అంటే మన చుట్టుపక్కల ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం. మన సొంత విషయాలను మర్చిపోతూ వాళ్ళ విషయాల్లోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండటం అన్నమాట. ఇట్లా చేసినా కూడా మన ఆనందం అనేది దూరం అవుతుంది. ఇక నంబర్ 3 మనకి ఎవరైనా సరే చాడీలు చెప్పారనుకోండి, వాటిల్ని వెంటనే నమ్మేసేయటం. మనకి దగ్గరగా ఉన్న స్నేహితుల మీద, ఇక మన ఆప్తులు అనుకున్న వాళ్ళ మీద ఎవరైనా వచ్చి ఎప్పుడైనా సరే కావాలని ఏదైనా చాడీలు చెప్పారే అనుకోండి, వాటిని గుడ్డిగా నమ్మేయటం. వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలిసి కూడా, వాళ్ళు ఎటువంటి వ్యక్తులనేది తెలిసి కూడా వెంటనే నమ్మేసి అవతల వ్యక్తుల మీద అనుమానాన్ని పెంచుకోవటం. దీన్ని కూడా మనకి జీవితంలో ఎప్పుడు కూడా ఆనందానికి దూరం చేస్తూ ఉంటుంది. కాబట్టి చాడీలు చెప్పే వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి. మీకు ఎలా అయితే చాడీలు చెప్పారో, రేపు ఎవరి గురించి మీ దగ్గర చెప్పారో వాళ్ళ దగ్గరికెళ్ళి మీ గురించి చెప్పే అవకాశాలుంటాయి. ఇక నంబర్ 4 ఎప్పుడు అవతలి వ్యక్తులతోటి మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ దిగులు పడుతూ ఉండటం. ఇదైతే చాలా పెద్ద ప్రాబ్లమ్ అండి. కొంతమందికి ఎన్నో ఉంటాయన్నమాట. అనుభవించడానికి మంచి లైఫ్ ఉంటుంది. చక్కగా డబ్బులుంటాయి. అయినా సరే అవతల వ్యక్తుల్లాగా నేను లేనే. వాళ్ళ దగ్గర ఉన్నన్ని డబ్బులు, వాళ్ళ దగ్గర ఉన్నంత సంపద నా దగ్గర లేదే అని చెప్పేసి ఎవరెవరితోటో మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ బాధపడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి ఈ క్షణం ఉన్న సంతోషాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి దూరం అయిపోతూ ఉంటాయి. నిన్న నీది కాదు. రేపు నీకు తెలీదు. ఈరోజు మాత్రమే, ఈ క్షణం మాత్రమే నీ చేతుల్లో ఉన్నది. నువ్వు సంతోషంగా ఉండగలగటానికి నీకు అవకాశం ఉన్నది ఈ రోజు మాత్రమే అని నమ్మినప్పుడే మనం ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతూ ఉంటాం. ఈ 4 పాయింట్లను గుర్తుపెట్టుకోండి. సంతోషంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.